దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు మనలను ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. వాక్య భాగముగా మనము గత వారములో నెహెమియా గ్రంథములోని 5 గుమ్మముల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. నెహెమియా గ్రంథములోని 10 గుమ్మముల గురించి మనము జ్ఞాపకం చేసుకుందామని తెలియచేసి ఉన్నాను. దానిలోని 5 గుమ్మముల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరలా 5 గుమ్మముల గురించి వాక్య భాగములో మనము జ్ఞాపకం చేసుకుందాం. 6వ గుమ్మముగా పాత గుమ్మము, 6వ గుమ్మముగా పాత గుమ్మము. 3వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా పాసెయ కుమారుడైన యెహోయాదాయును జెహోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు 6వ గుమ్మముగా పాత గుమ్మము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గుమ్మము పట్టణానికి చివరి భాగములో ఉండొచ్చు అన్నమాట. ఈ గుమ్మము పట్టణానికి చివరి భాగములో ఉండవచ్చు. దేవుని వాక్యములో నుంచి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజులు 2వ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచన భాగములో మనం చూసినట్లయితే, మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్య అను యోధారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. అర్థమవుతుంది కదా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గుమ్మము పట్టణానికి చివరి భాగములో ఉండవచ్చు అనేది ఇక్కడ మనకు కనబడుచు ఉంటుంది. కనుక ఇక్కడ ఏమని మనకు తెలియజేస్తుంది అంటే, ఈ గుమ్మము గురించి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. 400 మూరల పొడుగున పడగొట్టెను అని ఇక్కడ తెలియచేయబడుచున్నది. కనుక దీనిని మనము మరొక వాక్యములో జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 38వ వచన భాగములో జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూల గుమ్మము వరకు పట్టణము యెహోవా పేరట కట్టబడును. అర్థమైంది కదా మీకు? ఈ పాత గుమ్మము క్రొత్త గుమ్మములోనికి దారి తీస్తుందన్నమాట. ఈ పాత గుమ్మము ఏం చేస్తుంది? క్రొత్త గుమ్మములోనికి దారి తీస్తుంది. పాత దాని నుండి మనం చూస్తే కొత్తది పొందుతామన్నమాట. పాత దాని నుండి కొత్తది పొందుతాం. కాబట్టి పాతది వదిలేస్తే కొత్తది ఏమీ ఉండదు కదా. పాతది వదిలేస్తే కొత్తది ఏమీ ఉండదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత దాని నుండి కొత్తది పొందుతాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథములోనే 6వ అధ్యాయము 16వ వచనములో మనకు తెలియచేయబడుచున్నది కదా, యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి,
పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ మార్గములలో ఏం చేయాలంట? నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి అని తెలియజేస్తుంది. ఈ పురాతన మార్గములను గూర్చి, గుమ్మములను గూర్చి ఏం చేయాలి? విచారణ చేయాలి. కాబట్టి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. మనకు మేలు కలిగేది ఏది, కీడును కలిగించేది ఏది అడగాలి. మనము దేవుణ్ణి అడిగి దానిలో మనం ఏం చేయాలంట? ప్రవేశించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విచారణ చేసి మనము అడిగి అందులో నడుచుకున్నట్లయితే దేవుడు మనకు నెమ్మదిని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, ఈ పాత గుమ్మము ఈ కొత్త గుమ్మములోనికి దారి తీస్తూ ఉంటుంది. విచారణ చేసి అడిగి నీవు అందులో నడుచుకున్నట్లయితే నీకు తప్పకుండా ఆ మార్గములో, ఆ గుమ్మములో నీకు మేలనేది కలుగుతుంది అని ఇక్కడ తెలియచేయబడుచున్నది. పాత దాని నుండి ఏం పొందుకుంటాం? మనం కొత్తది పొందుకుంటాం కదా. అక్కడ మొత్తము కూడా ఇన్ని పొడుగులున పడగొట్టబడి ఉన్నదని దేవుని వాక్యం చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటి దేవుని వాక్యములో మనం చూస్తే, ఈ పురాతన మార్గములను గూర్చి విచారణ చేయాలి. పురాతన గుమ్మముల గూర్చి ఏం చేయాలి? మనము విచారణ చేయాలి. ఆ విచారణ చేసి ఎప్పుడైతే మనము మేలు కలుగు మార్గమేది విచారించినప్పుడే మనం అడగగలుగుతాం. విచారణ చేయకపోతే ఏది కూడా మనం అడగటానికి మనకు జ్ఞానం అనేది ఉండదు. కాబట్టి అది విచారణ చేస్తేనే మేలు కలిగేది ఏది అని చెప్పి మనము అడుగుతాము. ఇది మేలు అన్నప్పుడు దానిలో మనము నడుచుకుంటాం. అలాగే ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకేం పొందుకుంటామంట? మీకు నెమ్మది కలుగును. అయితే వారు ఏమంటున్నారు? మేము అందులో నడుచుకొనమని చెప్పుచూ ఉన్నారంట. ఏమంటున్నారు? అలాంటి వారిగా ఈ రాత్రి మనము ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనములో దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తుంది. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. హల్లెలూయా. అర్థమైంది కదా మీకు? దేవుని వాక్యములో ఏమని సెలవీయబడుచున్నది ఇక్కడ? కాబట్టి అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రీయు, ఎవరైతే శిష్యుడుగా చేర్చబడతారో వారిలో ప్రతి శాస్త్రీయు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో. ఎవరు తెస్తారంట? ఎవరు తెచ్చేది? ఇంటి యజమానుడు ఇంట్లో ఉన్నటువంటి పాత వాటిని క్రొత్త వాటిని కూడా బయటికి తీసుకువస్తాడంట. అలాగూ పోలి ఉన్నదంట. ఏంటిది? పరలోక రాజ్యము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పాత గుమ్మము గురించి దేవుని వాక్యము ఈ రీతిగా మనతో స్పష్టంగా మాట్లాడుచూ ఉంటుంది. కనుక ఈ పాతది ఈ క్రొత్తది అన్నీ కూడా వెలుపలికి తెచ్చి ఆ ఇంటి యజమానుని పోలి ఉన్నాడని చెప్పి వారితో యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి సంఘటన అయి ఉన్నది. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే విచారించే వారముగా
ఉండాలి. అలాగే పాత దాని నుండి క్రొత్తది పొందేవారముగా ఉండాలి. పాతది వదిలేస్తే కొత్తది ఏమీ ఉండదని మనము జ్ఞాపకములోనికి తెచ్చుకోవాలి అని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే 7వ గుమ్మము, ఎన్నవ గుమ్మము? 7వ గుమ్మము. ఈ 7వ గుమ్మము నీటి గుమ్మము. ఏ గుమ్మం ఇది? నీటి గుమ్మము. చూడండి 26వ వచనంలో మనకి కనబడుచు ఉంటుంది. ఓపేలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. ప్రతి గుమ్మమును కూడా పలానా వారు బాగు చేసినట్లుగా మనకి స్పష్టంగా తెలియచేయబడుచున్నది. వారు వెళ్ళి చూసినప్పుడు అవి పడద్రోయబడి కాల్చబడి ఉన్నప్పుడు చూసినటువంటి వీరు ఎవ్వరూ కూడా బాధ్యత లేనటువంటి వారుగా ఉండకుండా ప్రతి ఒక్కరూ కూడా పలానా వారు పలానా గుమ్మమును ఈ రీతిగా తిరిగి మరలా బాగు చేశారు, కట్టారు అని వాక్యములో మనకి స్పష్టంగా తెలియచేయబడుచున్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఓపేలులోనున్న నెతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ గుమ్మము మరమ్మతులు చేశారని వ్రాయబడలేదు కదా. పనివారు దాని ప్రక్కనే ఉన్నటువంటి గోడను బాగు చేశారు. అర్థమైందా? పనివారు దాని ప్రక్కనే ఉన్నటువంటి గోడను బాగు చేశారన్నమాట. కాబట్టి ఈ నీటి గుమ్మము లేక ఈ దార గుమ్మము పరిశుద్ధాత్మను గుర్తు చేస్తే, మనము గత వారములో 5 గుమ్మాలలో ఒకటి దార గుమ్మము గురించి చెప్పానా? దార గుమ్మము. ఈ దార గుమ్మము పరిశుద్ధాత్మను గుర్తు చేస్తుందన్నమాట. ఈ దారగుమ్మము పరిశుద్ధాత్మను గుర్తు చేస్తే, నీటి గుమ్మము వాక్యమును గుర్తు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీటి గుమ్మము దేన్ని గుర్తు చేస్తుంది? వాక్యమును గుర్తు చేస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అనేటువంటి గుమ్మమును ఎవరు బాగు చేస్తారు? వాక్యం అనే గుమ్మాన్ని ఎవరు బాగు చేస్తారండి? చెప్పాలి. అందుకే ఆ గుమ్మమును నిలబెట్టినట్లుగా బాగు చేసినట్లుగా లేదు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. దానికి సంబంధించి అక్కడ ఒక గోపురం ఉంటే ఆ గోపురము దగ్గర ఏం చేశారంట? బాగు చేశారంట. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం అనేటువంటి గుమ్మములోనికి మనము ప్రవేశించాలి. అప్పుడే మన హృదయంలో వాక్యం అనేది నిలిచి ఉంటుంది. అంటే వాక్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మన హృదయంలోనికి చేర్చుకోవాలి. హృదయంలోనికి వాక్యము చేర్చుకుంటేనే ఈ హృదయము నూరంతలుగా ఫలిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఇది ఒక త్రోవ ప్రక్కలాగా ఉన్నట్లుగానో, ముండ్ల పొదల్లాగా ఉన్నట్లుగానో, లేదా రాతి నేలవలే ఉన్నట్లుగా ఉంటే నీవు ఎన్ని మార్లు ఈ వాక్యం అనే లేదంటే ఈ నీటి గుమ్మములోనికి వచ్చి వెళ్ళినా కానీ ప్రయోజనము లేదు. కనుక దీనిని ఎవరు బాగు చేస్తారు అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను బాగు చేయటానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. కానీ దీనిని బాగు చేసేవారు ఎవరు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుమ్మము మనకి వాక్యమును గుర్తు చేస్తుంది. కనుక ఈ గుమ్మములోనికి ప్రవేశించినటువంటి మనమందరము కూడా ఆ వాక్యమునకు లోబడి జీవించే వారముగా ఉండాలి. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారముగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే 8వ గుమ్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గుర్రపు గుమ్మము. 8వ గుమ్మాన్ని మనం చూస్తే గుర్రపు గుమ్మము. చూడండి 27
8వ వచనములో చూస్తే, గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఎండ్లకెదురుగా బాగు చేసిరి. ఏం చేశారంట? గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఎండ్లకెదురుగా బాగు చేసిరి అని వ్రాయబడుచున్నది. చూడండి, గుర్రపు గుమ్మము ప్రతి క్రైస్తవుడు యుద్ధములో ఉన్నాడని గుర్తు చేస్తుంది. అర్థమైందా? ప్రతి క్రైస్తవుడు కూడా ఎక్కడున్నాడని? యుద్ధములో ఉన్నాడని గుర్తు చేస్తూ ఉంటుంది. చూడండి, తిమోతీలకు రాసినటువంటి 2వ పత్రికలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తిమోతీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనము వరకు చూస్తే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత ఎవరి వల్ల బలవంతులం అవుతాం? మనం దేవుని వలన మాత్రమే. మనము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. అర్థమవుతుంది కదా? ఒక సామర్థ్యత ఉండాలి, ఒక నమ్మకం అనేది ఉండాలి. కనుక అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. హల్లెలూయా. ఈ లోకములో మన శత్రువు ఎవరు అంటే ఎవరు? ఆదివారం అయ్యగారు ఆ మాట వాడారు కూడా. ఎవరు శత్రువు అంటే? ఎవరండి? చాలామంది శత్రువు అంటే ఎవరు అని అనుకుంటారంటే, మన ఇరుగు పొరుగు వారు, మనతో పోట్లాడేవారు, లేదంటే మనకు అన్యాయం చేసిన వారు కదా. రకరకాలుగా ఈ లోకానుసారమైనటువంటి శత్రుత్వములు గూర్చి వాళ్ళు మాకు శత్రువులు అని అనుకుంటాం. కానీ ఆత్మీయంగా నువ్వు చూస్తే నీ శరీరమే నీకు శత్రువు అయి ఉన్నది. ఎందుకని? ఆత్మకును శరీరమునకు ఎప్పుడు పోరాటమే. కాబట్టి ఈ పోరాటములో ఎలా ఉండాలి అంటే, వెనుతిరిగి చూడనటువంటి వానిగా నీ ఉండాలి. హల్లెలూయా. అందుకని క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏ సైనికుడండి? క్రీస్తు యేసు యొక్క. అంటే దేవుని పోలి మనము నడుచుకోవాలి. దేవునికి శ్రమ వచ్చిందని శ్రమను చూసి భయపడలేదు, శ్రమను చూసి పారిపోలేదు, శ్రమను చూసి ఆ శ్రమను విడిచిపెట్టలేదు అసలు. అవునా? శరీరాన్ని శ్రమకు అప్పగించుకున్నారు, కానీ ఎంత మాత్రము కూడా శ్రమను చూసి దేవుని నిందించటము కానీ, దేవునికి తండ్రికి దూరం అవటము కానీ మరొక విధముగా ఆయన చేయలేదు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు యేసు యొక్క మంచి, ఆయన ఎలాంటి సైనికుడు అంటే మంచి సైనికుడు. ఆయనను పోలి ఇప్పుడు మనం ఏం చేయాలి? మంచి సైనికుని వలె మనము కూడా ఈ ఆధ్యాత్మిక పోరాటములో ముందుకి సాగిపోయే వారముగా ఉండాలి. కనుక నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాతో కూడా నువ్వేం చేయాలంట? శ్రమను అనుభవించు. నేను నిన్ను నమ్ముకున్నానయ్యా, రక్షించబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను కదా, మీ సాక్షిగా నేను ఉంటున్నానంటే సరిపోదు. దేవునితో కూడా మనము సాగిపోతూ శ్రమను ఏం చేయాలంట? అనుభవించాలంట. శ్రమను అనుభవిస్తేనే ఆ శ్రమ యొక్క సామర్థ్యత ఏంటో మనకి తెలుస్తుంది అసలు. కనుక ఏమంటారు? ఒడ్డు నుండి లేదంటే చెట్టు మీద ఉన్నవాడిని
కిందుండి అటు తిరుగు ఇటు తిరుగు అంటే ఎవరికి తెలుస్తుంది ఆ బాధ కదా. కాబట్టి ఆ బాధను ఎరిగిన వారుగా మనం ఉండాలి కానీ, ఆ శ్రమను భరించిన వారముగా ఉండాలి కానీ, శ్రమను చూసి పారిపోయే వారముగా ఉండటానికి వీల్లేదు అని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి క్రైస్తవుడు అపవాదితో యుద్ధము చేయుటకు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధముగానే ఉండాలి. ఈ టయానికి కదా యుద్ధము అని చెప్పి అప్పుడు దాకా నిద్రపోయే వారము ఉండటానికి ఎప్పుడొచ్చి నిన్ను శోధిస్తాడో ఎవరికీ తెలియదు. కాబట్టి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఎప్పుడైనా సరే సిద్ధమే అన్నట్లుగా అపవాదితో యుద్ధము చేయటానికి, లేక మన శరీరముతో యుద్ధము చేయటానికి ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయములో మనం చూస్తాం 10వ వచనం నుంచి 18వ వచనము వరకు ప్రతి క్రైస్తవుడు అపవాదితో ఎలా పోరాడాలి, ఏమి ధరించుకోవాలి, ఎలా జీవించాలి అనేది ఇక్కడ మనకు తెలియచేయబడుచున్నది కదా. కనుక అపవాది తంత్రములను ఎదిరించడానికి మనం ఎలా ఉండాలంట? శక్తిమంతులుగా ఉండాలి. శక్తిమంతులుగా ఉండునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. అంతేకాని ఏం పర్వాలేదు, ఎదుటివాడు కత్తేసుకుని వస్తుంటే ఏం చేస్తావు, చెయ్యి అని ఎదురుగా వెళ్తే వాడు ఏం చేస్తాడండి? హాని చేస్తాడు. వాడి చేతిలో ఆయుధం ఉంది కాబట్టి వాడేం చేస్తాడు? హాని చేస్తాడు. కనుక నీవు అపవాదిని ఎదిరించాలి అంటే నీ ప్రార్థనతో దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును నీవు ధరించుకుని వాడి మీద నువ్వేం చేయాలి? యుద్ధము చేయాలి. అది మంచి సైనికుని యొక్క లక్షణమై ఉన్నది. యుద్ధములో ఉన్నటువంటి సైనికుడు ఒట్టి చేతులు తూపుకుంటూ వెళితే వాడిని ఎవరూ కూడా చేర్చుకోరు. అక్కడున్న ఆయుధాలు పట్టుకోవాలి, వారిచ్చిన సర్వాంగ కవచమును వారు ధరించుకోవాలి. అప్పుడే వాడు యుద్ధములో ముందుకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వబడుచు ఉంటుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనము పోరాడుచున్నాము. కాబట్టి ఆపద్దినమందు వారిని ఎదిరించాలి అంటే సమస్తము నెరవేర్చిన వారే నిలవబడటానికి శక్తిమంతులుగా ఉండాలి. కనుకనే మనము దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి అని ప్రభువు మనకు సెలవిస్తూ ఉంటున్నారు. ఏం ధరించుకోవాలి? మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. అర్థమైందా? చదువుకుంటూ వెళ్ళిపోతే ప్రయోజనం ఉండదు. ప్రతి క్రైస్తవుడు దేవుని పిల్లలుగా జీవించుచున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ గుర్రపు గుమ్మములోనికి ప్రవేశించి వెనుదిరిగి చూడకుండా దేవుని బిడ్డగా అంతము వరకు నిలిచి ఉండి దేవుని కొరకే బ్రతికి ఏం చేయాలి? చనిపోవాలి. అవునా? అలాగూ మనం ఉండాలి అంటే, అలాగూ మనం ఎదిరించాలి అంటే, దేవుని కొరకు పోరాడిన వారుగా మనం ఉండాలి అంటే మనలో ఏముండాలంట? ఏముండాలి? ఏం ధరించుకోవాలండి? సత్యమనే దట్టిని మన నడుముకు ధరించుకోవాలి. హల్లెలూయా. మన నడుములు బలం లేవంటే ఇప్పుడు ఏం లేదు, మనకి సత్యమే లేదు. అవునా? సత్యమనే దట్టి ఎక్కడ ధరించుకోవాలంట? నడుముకు ధరించుకోవాలంట. అప్పుడు నీవు గట్టిగా నిలబడతావు. నడుము బలంగా ఉంటే నీవు గట్టిగా నిలబడతావు. నడుము బలహీనంగా ఉంటే నిలబడగలమా? కొంతసేపు నిలబడి ఎవరితో నన్ను మాట్లాడంగానే కూర్చోటానికి నడుము వంగదయ్యే. అవునా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బలంగా దేవుడు అడిగేది. ఈ లోకములో దేవుని బిడ్డగా జీవించాలి, ఒక మంచి సైనికునిగా అంటే దేవుని పోలినటువంటి సైనికునిగా నీవు ఉండాలి అంటే ఎలా ఉండాలంట? నీలో సత్యం అనేది కనుపరుచుకోవాలి. హల్లెలూయా. అసత్యముని ఎదుటకు వచ్చినప్పుడు దానిని త్రోసివేయాలి. దానితో పాలు పంపులు పొందితే ఇంక ఉపయోగం ఏముంది? అవునా? ఏం ధరించుకోవాలంట?
ఏమి ధరించుకోవాలి? చెప్పరేంటండి అందరూ? మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలంట. హల్లెలూయా. అలాగే ఇంకేం చేయాలి? నీతి అను మైమరువు తొడుగుకోవాలి. కట్టుకున్నాయి, తొడుక్కున్నాయి చూసే వాళ్ళందరూ కనిపిస్తాయి. కనిపిస్తాయా లేదా? కనిపిస్తాయి. అవి బయటకు కనిపించేవన్నమాట. ఎంతోమంది మనల్ని ఏం చేస్తారంటే పరీక్షిస్తూ ఉంటారు. అసలు సత్యం అనేది ఉందా, నీతి అనేది ఉందా అని చెప్పి ఏం చేస్తారు? పరిశీలన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం కట్టుకున్నటువంటి సత్యము కనిపించాలి, మనము తొడుక్కున్నటువంటి నీతి కూడా కనిపించాలి. అలాగే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలబడుడి. హల్లెలూయా. ఇప్పుడు నిలబడు. నీవు ఇవన్నీ నీలో ఉంటే నిలబడు. అపవాది నిన్ను చూసి ఏం చేస్తుంది? నీ మీదకు వస్తుందా? రానే రాదు. హల్లెలూయా. ఏ మాత్రము కూడా నీ మీదకు రావటానికి ఇష్టపడదు. ఎందుకంటే అపవాది చూసినప్పుడు నీలో సత్యము కనిపిస్తుంది, నీతి కనిపిస్తుంది, సమాధానము కనిపిస్తుంది. ఇంకా అపవాది నిన్నేం చేస్తుంది? ఈ లోకంలో నిన్నేమీ చేయలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పోరాడినప్పుడు ఈ లోకములో దేవుని వలె, అంటే ఒక మంచి సైనికుని వలె ఆయనను పోలి మనము నడుచుకోవాలి అంటే తప్పకుండా ఇవన్నీ మనలో ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నారు. ఇవే కాకుండానంట విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. అవిశ్వాసము మనలోనికి, విశ్వాసుల్లోకి తొందరగా వచ్చేదే అవిశ్వాసం. అవునా? విశ్వాసుల్లోకి ఏమొస్తుంది? విశ్వాసం రాట్లా. ఏమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. ఎందుకనండి? ఎందుకని? దేవునిలో సరిగ్గా ఎదగలేక, ఒక మంచి సైనికుని వలె ఉండక నీలోకి ఏమొస్తుందంటే అవిశ్వాసం అనేది వస్తుంది. నిజంగా ఇది జరుగుద్దా? నిజంగా దేవుడు ఈ కార్యాన్ని చేస్తారా? అవిశ్వాసం. ప్రార్థనే లోకములో ఉన్న వాటిని చేసే పనులలో, విషయాలలో అవే. అంటే నీలో రెండు తలంపులు ఉన్నాయి. అవునా? కాబట్టి రెండు ఆలోచనలతో నీవేం చేస్తున్నావు అంటే అవిశ్వాసగా మారిపోతున్నావు, కానీ విశ్వాసములో నీవు నిలవలేకపోవచ్చున్నావు. కనుక ఈ మూడు ధరించుకుని ఉన్నటువంటి నీవు విశ్వాసమును ఏం చేయాలంట? పట్టుకోవాలంట గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పటానికి అప్పుడు నీవు శక్తిమంతురాలుగా తీర్చబడతావు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బలహీనంగా ఉండి డాక్టర్ గారు చెప్తారు, అమ్మ నీకు బ్లడ్ తక్కువగా ఉంది, లేకపోతే అది లేదు, ఇది లేదు, ఈ మెడిసిన్ వాడు, నీకు ఏం పోద్ది? నీరసం పోయి ఆరోగ్యం వస్తుందని చెప్తారు. ఫీజు కట్టి, డబ్బులు కట్టి మెడిసిన్ తీసుకుని వచ్చి అవి వాడకపోతే దానివలన ప్రయోజనం ఏమన్నా ఉంటుందా? ఇంకా నీరసం అయిపోతాం. కాబట్టి దేవుని నమ్ముకున్నావు, నిజమే, దేవునిలో ఎదుగుచున్నావు, ఆయన సాక్షిగా ఉంటున్నావు, కానీ ఇవేవి నీలో లేకపోతే నీకు శక్తి ఎలా వస్తుంది? అపవాదిని ఎలా ఎదిరించగలుగుతావు? నీవు ఎదిరించలేవు ఎంత మాత్రము. అపవాది నీ మీద అనేకమైన అగ్ని బాణములు వేస్తున్నాడు అంటే నీవు అవిశ్వాసగా ఉన్నావేమో, శక్తి లేని వారుగా ఉన్నారేమో పరిశీలన చేసుకుని, నేను సత్యములో పడిపోయానా, నీతిలో పడిపోయానా, ఇంకా సమాధానములో పడిపోయానా? చెప్పరేంటండి? విశ్వాసములో పడిపోయానా? అసలు నేను ఎక్కడ పడిపోయాను? ఏం చేయాలండి? ఎక్కడన్నా ఏదన్నా ఒక మరక అంటితే అసలు ఇది ఎక్కడుంది పరిశీలన చేసి దాన్ని పోగొట్టుకుంటున్నాం కదా. కాబట్టి నీలో ఎక్కడ ఏ లోపం ఉందని చెప్పి నువ్వేం చేయాలి? పరిశీలన చేసుకుని దాన్ని పోగొట్టుకుంటే తప్పకుండా శక్తిమంతులు అవుతారు. హల్లెలూయా. అప్పుడు అపవాది నిన్నేమీ చేయలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును
ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఇవన్నీ ధరించుకుని నేను ధరించుకున్నానుక నాకేం పర్వాలేదులంటే కుదరదంట. ఏం చేయాలి ఇప్పుడు? ప్రతి సమయమందు కూడా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలంట దేవుని దగ్గర. ప్రతి సమయంలో సమయం అనక అసమయం అనకేం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము నువ్వు ప్రార్థించి విజ్ఞాపన చేసేటప్పుడు ఏం చేయాలంట? సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. అలాగే నీవు మెలకువగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుమ్మము ఏ గుమ్మం అన్నాను? గుర్రపు గుమ్మమై ఉన్నది. గుమ్మము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ గుర్రపు గుమ్మము ప్రతి క్రైస్తవుడు యుద్ధములో ఉన్నాడని గుర్తు చేస్తూ ఉంటుంది. కనుక ప్రతి క్రైస్తవుడు అపవాదితో యుద్ధము చేయటానికి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు సిద్ధముగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అప్పుడు ఎప్పుడు వచ్చినా సరే రెడీ అన్నట్లుగా మనము ఉండగలుగుతాం. హల్లెలూయా. చూడండి, 9వ గుమ్మము గురించి మనం చూస్తే తూర్పు ద్వారము. ఏ ద్వారం ఇది? తూర్పు ద్వారము. చూడండి 29వ వచనములో మనకు కనిపిస్తుంది. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షకన్య కుమారుడైన షమయ బాగు చేసెను. ఏ గుమ్మం ఇది? తూర్పు గుమ్మము. ఇప్పుడు ఈ ద్వారమును ఏమంటారంటే, ఈ ద్వారాన్ని తూర్పు గుమ్మం. అర్థమైంది కదా? తూర్పు గుమ్మం అంటే ఈ తూర్పు ద్వారాన్ని ఏమంటారంటే, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గోల్డెన్ గేట్ అంటారనమాట. ఏమంటారండి? ప్రత్యేకించి పెడుతున్నారు లేదా? పెడుతున్నారా? తూర్పు గుమ్మాన్ని పెడతలేదా? అందరూ పెడతారు. మెయిన్ ద్వారాన్ని ఎలా పెడతారు? ప్రత్యేకంగా పెడతారు. కొంచెం కాస్ట్లీగా అందంగా ఉండేటట్టుగా ప్రత్యేకంగా దానిని పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది గోల్డెన్ గేట్ అనమాట. హల్లెలూయా. ఏ గేట్ ఇది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గుమ్మము ద్వారానే ప్రభువు మట్టలాదివారం రోజున ప్రవేశించాడనమాట. హల్లెలూయా. మట్టలాదివారం రోజున ప్రభువు ఏం చేశారు? ప్రవేశించాడు. ఈ గుమ్మము ప్రభువు రాకడకు సిద్ధపడాలని చెప్పి గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ తూర్పు ద్వారము, ఈ తూర్పు గుమ్మము దేనిని గుర్తు చేస్తుంది అంటే ప్రభువు రాకడకు సిద్ధపడండి అని చెప్పి మనకెప్పుడు కూడా ఇది గుర్తు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? గుమ్మములో ప్రవేశించేటప్పుడు ఏం చేయాలండి? ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే మనము కూర్చుండుట, మనము లేచుట ఆయనకు తెలుసా లేదా? ఆయన గుమ్మములో నుంచి మనం వచ్చి కూర్చున్నాం. మనం ముసుకేసుకొని కన్నీటితో ప్రార్థన చేసినంత మాత్రాన అసలు మనం ఇప్పుడు అకస్మాత్తుగా రాకడొస్తే ఎత్తపడతామా లేదా? ఎత్తపడతాం లేదండి. ఇప్పుడు వచ్చేసింది, ఎత్తపడతాం లేదా? చెప్పాలి. ఆ డౌట్ లేకుండా మనం బ్రతకాలి. అర్థమైందా? ఆ డౌట్ లేకుండా సిద్ధపడాలి. నువ్వెప్పుడు పిలిచినా ఓకే ప్రభువా, నువ్వెప్పుడు వచ్చినా రెడీ. అవునా? అట్లా ఉండాలంటే ఈ లోకంలో. అలా ఉండాలంటే ఏం చేయాలండి? సిద్ధపడతారులే. ఏం చేయాలి? దేవుడు చెప్పిన దానిని నెరవేర్చాలి. ఆయన నడవమన్నట్టుగా నడవాలి. అవునా? దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా మనం ఈ లోకంలో బ్రతకాలి. అది కష్టమే, అది నష్టమే. కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించినటువంటి నీవు విశాలత వైపు చూడటానికి
వీల్లేదు. ఇరుకులో ప్రవేశించావు, ఆయన నీకు విశాలత ఇచ్చేంత వరకు కూడా దానిలో వేచి ఉండాలి. హల్లెలూయా. ఇందులోకి వస్తే ఎంత శ్రమ ఉందని నేను అనుకోలేదు. రక్షణ పొందటం అంటే చాలామంది ఉద్దేశం ఏంటంటే రక్షణ పొందితే ఆశీర్వాదాలు వస్తాయి, రక్షణ పొందితే అంటే బాప్తీసం తీసుకుంటే రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, ఇల్లు కట్టుకోగలుగుతాము, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు. ఈ ఆలోచన ఎంతవరకు? ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క లాభము కోసమే బాప్తిస్మం అనేది తీసుకుంటున్నారు. నేను మారు మనసు పొందాలి అనే ఆలోచన లేదు అసలు. మారు మనసు పొందాలి అనే ఆలోచన ఉండి రక్షణ పొందినటువంటి వారి యొక్క జీవిత విధానము వేరుగా ఉంటుంది. ఏదో లాభము కొరకు మారు మనసు పొందితే, రక్షణ పొందితే, బాప్తిస్మం తీసుకుంటే ఆ జీవిత విధానము వేరుగా కనిపిస్తూనే ఉంటుంది. కనుక ఆ 4 రోజులు ఒక రకంగా ఉండి తర్వాత మరొక రకంగా యథావిధి అన్నమాట, యథావిధిగానే జీవిస్తూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తూర్పు ద్వారము, ఈ గుమ్మము మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడాలి అని చెప్పి గుర్తు చేస్తుంది. కనుక నువ్వు ప్రవేశించినప్పుడల్లా కూడా, ఆ గుమ్మములో నుంచి నువ్వు వచ్చినప్పుడల్లా కూడా నిన్ను నీవు పరిశీలన చేసుకో. అసలు నీకు ఒకలాంటి ఉద్దేశం కలగాలన్నమాట. ఆ గుమ్మములోకి ప్రవేశించినప్పుడు, అమ్మో ఈ గుమ్మములోనికి ప్రవేశించానంటే నాకు సిద్ధపాటు ఉందా లేదా, నేను సిద్ధపడుతున్నానా లేదా అనే భయం అనేది మనకి కలగాలి. అలాంటి స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా దేవుని కృపను మనము పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ద్వారము గుండా మనం ప్రవేశించేటువంటి అర్హత పొందుకుంటూ ఉంటాం. చూడండి, 10వ గుమ్మము గూర్చి మనం చూస్తే మిష్కారు గుమ్మము. ఏ గుమ్మం ఇది? మిష్కారు గుమ్మము. చూడండి, 31వ వచనములో మనం చూస్తే, అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిష్కాదు ద్వారమునకును ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయ బాగు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ గుమ్మము తనిఖీలు చేయడానికి వాడుతూ ఉంటారనమాట. ఈ గుమ్మము ఏం చేస్తారనమాట? తనిఖీలు చేయడానికి వాడుతూ ఉంటారు. కాబట్టి సైన్యం యొక్క లెక్కలు తీర్చడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఏం చేస్తారనమాట? సైన్యం యొక్క లెక్కలు తీర్చడానికి ఉపయోగిస్తారు. ప్రభువు మనము చేసే ప్రతి పనికి ఏం చేస్తాడు? ఇప్పుడు లెక్క చూస్తాడా లేదా? తప్పకుండా చూస్తాడు. మనము చేసే ప్రతి పనికి దేవుడు ఏం చేస్తాడు? లెక్క చూసి బహుమానం అనేది ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అది మనము గ్రహించాలి. అది ఏ బహుమానం పొందుకుంటామనేది మన పనితీరుని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రతి పనికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు లెక్క చూసి ఏం చేస్తాడు? బహుమానము ఇస్తాడు అనేది మనము గ్రహించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనము వరకు చూస్తే, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము,
లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మును సిగ్గుపరచవలెనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయుచున్నాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అర్థమవుతుంది కదా? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలుచున్నాను. నన్ను పోలి నడుచుకొని వారై ఉండాలని బతిమాలుచున్నారు. ఆయన ఎలా ఉన్నారు అనేది అదంతా వ్రాయబడి ఉంది అక్కడ. ఎలా ఉన్నారంట? మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు ఎక్కడ చూసిన తను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎలాంటి స్థితిలో ఉండి కూడా వారు ఎలాగూ ప్రతి ఒక్కరిని దీవిస్తున్నారో, ఓర్చుకుంటున్నారో, బతిమాలు కొనుచుంటున్నారో, పెంటగా ఎప్పటి వరకు ఎంచబడి ఉన్నప్పటికీ దేవునిలో ఎలా సాగుచున్నారో ఇవన్నీ కూడా అక్కడ మనకు తెలియజేయబడుచున్నది. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో చెప్పినట్లుగా మనకు ఆయన తప్పకుండా ఒక బహుమానమును లెక్క చూసి సిద్ధపరిచే దేవుడు. కనుక నీవు ఈ లోకములో ఎలా జీవించావు అనేది ఆయన పరిశీలన చేసి నీ జీవిత విధానమును బట్టి ఆయన నీకు తప్పకుండా బహుమానం ఇస్తారు. అది ఎలాంటి బహుమానం అంటే, ఎవరు ఓపికతో పరుగు పందెములో తొదబుట్టిస్తారో వారికే బహుమానం ఉంటుంది. నేను కూడా పరిగెత్తుకుంటా ఏదో 5వ వానుగానో 10వ వానుగానో వచ్చాను అంటే బహుమానం ఉంటుందా? ఉండదు. ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన పోలి నడుచుకుంటూ ఉంటారో వారికి తప్పకుండా దేవుడు ఒక బహుమానమును ఇస్తారు అనేది మనము గ్రహించాలి. చూడండి, 2వ కొరింథీయుల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. దేహమందున్నను దేహమును విడిచినను. ఎప్పుడైనా సరే ఎలా ఉండాలంట? మనము ఆయనకిష్టులుగా మనము జీవించాలని కోరుకుంటూ ఉంటున్నారు భక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కోరుకుంటున్నారు అంటే, నీవు దేవుని బిడ్డగా ఉండటానికి వచ్చావు కాబట్టి ఆయన బిడ్డగా నీవు జీవించే అర్హత, ఆయన బిడ్డవని చెప్పుకునేటువంటి ధన్యత నీకు ఎప్పుడు వస్తుందంటే ఇలా జీవించినప్పుడు మాత్రమే. అలా కాకుండా ఒకవేళ మేము ఫలానా అని అనుకుంటే దాని వలన ప్రయోజనం ఏమీ ఉండదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చూస్తే, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట ఏం చేస్తామంట? నిలిచి ఉంటామంట. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు కూడా ఏమంటున్నారంట? చెప్పాలి, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుటను వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నారు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనలో ప్రతివాడు కూడా ఏం చేయాలి? తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాల్సిందేనంట. తప్పకుండా అప్పగించాలి. మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఏదైనా ఒక ఫంక్షన్లోనైనా ఏదో ఒక కార్యక్రమంలోనైనా ఖర్చు చేయమన్నప్పుడు వారికి మనం ఏం చేయాలి? తర్వాత లెక్క అప్పగించాలి. అలా అప్పగించలేకపోతే నిన్ను నమ్మి ఇచ్చినందుకు నువ్వేమైపోతావు? ఒక దొంగవైపోతావు. వారి దృష్టిలో ఏమైపోతాం? మనం దొంగలమైపోతాం.
కాబట్టి దేవుడు వస్తాడు, ఆయన తప్పకుండా ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. నిలబడినప్పుడు మనం తప్పకుండా ఏం చేయాలంట? లెక్క అప్పగించాల్సిందేనంట. నువ్వు ఈ లోకములో ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికేవో కదా, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఒకవేళ నీవు 50 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా, దేవుని ఎరిగిన తర్వాత ఒక 10 సంవత్సరాలు బ్రతికినా, ఆ 10 సంవత్సరాల లెక్కన్నా నువ్వు చెప్పాలిగా. చెప్పాలా లేదా? చెప్పాలి. కాబట్టి అక్కడ మనం దొంగలుగా, దోషులుగా ఉండకుండా ఉండాలి అంటే ఈ లోకముల శ్రమైన, బాధైన, కష్టమైన ఏం చేయాలి? మనం తీసుకున్న బాధ్యతను నమ్మకముగా ముందుకి సాగిపోయే వారముగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు బహుమానము ఇస్తారు అని ఈ లోకములో ఇప్పుడే నీవు గ్రహించాలి. ఆయన ఒక బహుమానం ఇస్తాడు, ఆయన లెక్క చూస్తాడు. ఆ లెక్క మనము తప్పకుండా చెప్పాలి అనేది గ్రహించి ఏం చేయాలి? దేవునిలో నీవు ఈ లోకములో ముందుకి సాగిపోయినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు. హల్లెలూయా. ఎన్ని గుమ్మాల గురించి చెప్పాను? 10 గుమ్మాలు కదా. మొన్న ఒక 5 గుమ్మాలు చెప్పాను, ఈరోజు ఒక 5 గుమ్మాలు చెప్పాను. ఏంటవి? పాత గుమ్మము, నీటి గుమ్మము, గుర్రపు గుమ్మము, తూర్పు ద్వారము, మిష్కాదు గుమ్మము. హల్లెలూయా. కనుక ఈ గుమ్మాలలో ప్రవేశించుచున్నటువంటి మనము అక్కడ దానికి ఒక సూచన కనిపిస్తుంది. కాబట్టి అలాంటి జీవితము కలిగి మనము జీవిస్తూ ప్రవేశిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకుని ఈ లోకములో మనం జీవిద్దాం. దేవుని కృపను పొందుకుందాం. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యమును విన్నటువంటి మనము మన జీవిత విధానం ఎలా ఉంది? దేవుడు సెలవిచ్చారు, తప్పకుండా ఆయన వస్తారు, ఆయనకు మనము లెక్క అప్పగించవలసిందేనని దేవుడు మాట్లాడుచున్నారు. ప్రతివారు కూడా, వారు చిన్నవారా, పెద్దవారా, గొప్పవారా, ధనికుల, యోగ్యుల, ఏది భేదమేమీ లేదు. దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవునికి లెక్క అప్పగించవలసిందే. కనుక లెక్క అప్పగించాలనేటువంటి ఆలోచన నీకు ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో నీవు నీ జీవితాన్ని సరిచేసుకుని ముందుకు సాగు. ఆయన కృపను నీవు పొందుకుంటావు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో మా మధ్యలో మీరుండి మీ ఆత్మతో నడిపించినందుకు మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమ్మర వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని అయా బిడ్డలకి మీరు అందించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు. అయ్యా వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించండి. బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. ప్రతి ఒక్కరూ కూడా నాయన అయ్యా మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి అందరూ కూడా నా ప్రభువా, అంతటా నా తండ్రి ప్రతి వారు కూడా నా ప్రభువా అయ్యా మీ సన్నిధిలో నా తండ్రి వారి యొక్క మోకాలు మీ ఎదుట వంగునని సెలవిచ్చారు. ప్రతి నాలుక మీ నామమును స్తుతించునని సెలవిచ్చారు. కనుక మీ సన్నిధిలో మోకరించి అయా మిమ్మల్ని స్తుతిస్తున్నటువంటి మేము ఒకానొక సమయంలో నా ప్రభువా లెక్క అప్పగించవలసిందే అనేటువంటి గ్రహింపు కలిగి మమ్మలను మేము పరిశీలన చేసుకుని మాలో ఉన్న అవిధేయతలను నాయనా ఒప్పుకొని విడిచిపెట్టి మీ వద్ద కనికరించబడి ముందుకు సాగిపోవటానికి మీ సహాయం అందించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.